వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డిఎస్పీ భాషా సార్ గారు, మేడం గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అదేవిధంగా నేత్ర సేవా సమితి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. నిన్న హుసేన్ రెడ్డి గారు ఒక కాల్ చేశాను. నేను పనిలో ఉండి కాల్ అటెండ్ కాలేదు. తర్వాత 3 hours చేశాను. చేస్తే సార్ ఇట్లా రావాలా, ఇంకా ఏమి ఎందుకు ఎక్కడ అని కూడా అడగలేదు. 11 గంటలకు వస్తాను. సో నాకు ఎందుకంటే బేతంచెర్లు అంటే అంత ప్రేమ. కారణం ఏమంటే మీరు నాకు వినాయక నిమజ్జనం నుంచి చాలా దగ్గర అయ్యారు అందరూ. సార్ వినాయక నిమజ్జనం ఎట్లా చేస్తామంటే కోలాటం, చెక్క భజన ఇవి చేస్తూ తాగి ఎగరకోకుండా, సినిమా పాటలు పెట్టుకోకుండా సాంస్కృతిక నృత్యాలు తీసుకొని వచ్చి మంచి వినాయకుడు ఎవరంటే వాళ్ళకి ప్రైజులు ఇస్తా ఉన్నాము. అదేవిధంగా 3-5 ప్రైజులు ఇచ్చాము సార్. ఫాలో అయ్యారు కాబట్టి ఆ ప్రేమ. సో కల్చర్ పోతుంది. నాకు అసహ్యం అనిపించేది ఏమంటే, నేను ప్రొఫెషనల్ కూడా చూస్తున్నా కర్నూలులో నిమజ్జనం అంటే నా లాంటి ఇరిగిపోయేది. ఏమనుకోవద్దు బాబు, నువ్వు కూడా కొంచెం పక్కన పెట్టి చెప్తా. కారణం ఏమంటే దేవుడి దగ్గర తాగే కొడతారు. ఎంత మనసుకు బాధ అనిపిస్తుందంటే, కష్టపడి మనం 11 రోజులు, కొంతమంది అందరూ కాదు, మళ్ళీ అది కూడా చెప్తున్నాను, అందరూ కాదు, ఒక 20% ఉండాలి. ఒక 20%, అందరూ కాదు 20% దేవుడి దగ్గర తాగే ఎగిరేయడం, నిమజ్జనం చేసేటప్పుడు పైకి ఎక్కేసి ఇష్టానుసారం చేయడం చాలా కడుపు బాధ అనిపించింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా దేవుడి దీపం పెట్టని ఇంట్లోంచి బయటికి నేనే పెట్టాను. నాకు అలవాటు. కారణం అంటే మా అమ్మకి హెల్త్ బాగుండేది కాదు. మా నాన్న అప్పట్లో కానిస్టేబుల్, ఆయన కుదిరేది కాదు. మా అమ్మ నాన్న నువ్వు పెట్టుకొని అట్లా అలవాటు అయిపోయింది. సో నాకు ఎంత బాధ అవుతుందంటే వినాయక నిమజ్జనం అప్పుడు, కానీ దేవుడిని మనం ఇంత పూజించుకొని ఇంత స్వచ్ఛంగా ఉండి సినిమా పాటలు పెట్టి ఎగరడానికి దేవుడిని పెట్టి దేవుని అవమానిస్తున్నామా లేకపోతే ఇంకోటి చేస్తున్నాం. చూసేవాళ్ళు బయట ఏమనుకుంటారు అని భలే బాధ అనిపించారు. నేను చాలా ఏళ్ళ నుంచి అనుకుంటున్నా దీన్ని మార్చాలని. ఈసారి 90% మార్చగలిగాం సార్ ఇక్కడ బేతంచెర్ల. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే బేతంచెర్ల మన కల్చర్ కాబట్టి చాలా గొప్ప విషయం. ఇంకా పర్యావరణము, ప్రకృతి ఇదంతా వస్తే సార్ పర్యావరణ ప్రేమికుడు. ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు తీసుకోండి, లేట్ అది మళ్ళీ ఏమనుకోండి. ప్రకృతి చాలా గొప్పది. భగవంతుడి సృష్టిలో ప్రకృతి చాలా చాలా గొప్పది. ప్రకృతి జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా బతికి పట్టగట్లేదు. కారణం ఏమంటే ఈ సృష్టి మానవుడు లేనప్పుడు పక్షులు, నీళ్లు, చెట్లు, అడవి ఇవంతా ఉండి, పళ్ళు ఇవంతా ఉండి ప్రకృతి దేవుణ్ణి అడిగిందంట, భగవంతుడా, ఇంతకుముందు కూడా చెప్పాను ఇదే బేతంచెర్ల, భగవంతుడా ఇంత ప్రకృతిని ఇచ్చావు, ఇంత బాగుంది, ఆహ్లాదంగా ఉంది, దీన్ని అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. సరే మంచిది, జీవరాశులు ఇస్తున్నా పోను, జీవరాశులతో పాటు ఇంకా మీకు మనుషులు కూడా ఇస్తా పోను. సరే మంచిది, ఈ ప్రకృతిని అంతా ఆహ్వాదిస్తారు, బాగుంది. మనుషులు వచ్చారు, చెట్లు వచ్చాయి, పండ్లు వచ్చాయి, ఫలాలు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి, నీళ్ళు అవుతున్నాం, అంతా చేస్తున్నాం. కానీ మనిషికి అంటే ఆ పరిణామ క్రమంలో స్వార్థం పెరిగినప్పుడు ఏం జరిగిందంటే ఒకరినొకరు దోచుకోవడం, ప్రకృతి మీదకి వెళ్ళడమే జరిగింది. కొండలు పాల్గొట్టడం, బండలు పాల్గొట్టడం, చెట్లు కొట్టడం. మళ్ళీ ప్రకృతి ఇట్లాంటి సందర్భంలో, ఇట్లాంటి కలియుగంలో భగవంతుడా ఇంతమందిని ఇచ్చేసావు, అందరూ నాశనం చేస్తున్నారు ప్రకృతిని, పర్యావరణాన్ని, ఏం చేయాలంటే మీరు ఏం చేద్దండి, వాళ్ళని కొట్టుకుని యుద్ధాలు చేసుకుని చచ్చిపోతారు గమ్మనున్నారు. కారణం అంటే స్వార్థం పెరిగిపోతుంది మనిషికి. మీరు చూడండి ఎన్ని, నిజంగా మనం భారతదేశంలో ఉండి ఇంత బాగున్నామంటే నిజంగా బాగుంటుంది. రోజు దండం పెట్టుకోవాలి. ఉక్రెయిన్ వార్ జరుగుతుందా, ఉక్రెయిన్ రష్యా, ఇరాన్లో పరిస్థితులు ఎట్లున్నాయి, సిరియాలో ఎట్లున్నాయి, పాకిస్తాన్లో ఎట్లున్నాయి, దాంతో పోలిస్తే చాలా బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాం మనం ఇక్కడ. కాకపోతే ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఎందుకున్నాయంటే కొంతమంది దేవుడు మనకేమిచ్చాడు, పుడుతున్నట్లే అమ్మపాలు తాగండి అన్నాడు. అవునా? అమ్మపాలు అయిపోయిన తర్వాత అన్నం తింటాం, మేము తెలివి వచ్చిన తర్వాత మందు కొడుతున్నాం. అది సమస్య. అందరూ కాదు, కొంతమంది. మళ్ళీ
అది ప్రకృతి నుంచి వచ్చిందా? ప్రకృతి సహజమైనది కాదు అది. తాగుతున్నాం. తాగిన తర్వాత పిల్లలకి, అందుకే అందరూ చెప్తున్నారు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి, వాడు ఇంటర్మీడియట్కి వచ్చే లోపల ఒక బైక్ కావాలా, సరే బైక్ తీసుకోపో. హెల్మెట్ వద్దు, హెల్మెట్ గురించి ఆలోచించారు వాళ్ళు. బైక్ తీసుకోపో, ఫ్రెండ్స్ ఇద్దరు ఎక్కించుకోపో. వాడు తాగుతాడా తిరుగుతాడా ఏం సంబంధం లేదు. తర్వాత ఇప్పుడు చెప్పే కేటగిరీలో కనీసం 10% పేరెంట్స్ మార్చిన దగ్గర ఏడుస్తారు. చాలామందిని చూస్తారు. నిన్న కూడా డోన్లో ఒక యాక్సిడెంట్ అయింది. 17 ఏళ్ళ అబ్బాయి బర్త్డే అంటే పుట్టినరోజు, అందరూ కలిసి మందు కొట్టారు, బైక్లోకి వెళ్ళిపోయారు, హెల్మెట్ లేదు, లారీ టైర్. ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది పేరెంట్స్కి ఆలోచించారు. అందుకే పిల్లల పెంపకం మంచి చేతుల్లో ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకుంటామో అప్పుడు మీ ఫ్యామిలీకి ఇబ్బంది అయ్యేది పక్కన పెడితే సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది, చాలా ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద. వాళ్ళు నేరాలు చేస్తే తిరిగి మన మీద పడుతుంది. ఇంతకుముందు ఒకడు కర్నూలులో నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక ఆటో నడుపుకొని రాత్రి 12 అయిందంటే బస్ స్టాండ్ దగ్గర లేడీస్ ఎవరైనా ఎక్కితే వాళ్ళని కూర్చోపెట్టుకోండి. మధ్యలో పోయినాక రాజుగారి సర్కిల్ వస్తే అక్కడ వీళ్ళ మనుషులు అంటారు, వాడెక్కుతాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ మనుషులు ఉంటారు, వాడెక్కుతాడు. అందరూ కలిసి ఆ అమ్మాయిని అనుభవించి బంగారు డబ్బులని లాక్కొని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే సొసైటీ పాడవుతుందా లేదా? తప్పు ఎక్కడుంది? పెంపకంలోనే ఉంది. అందుకే భగవద్గీత, రామాయణం, మంచి చెడు అని పిల్లలు నేర్పించారు. లాస్ట్కి వాళ్ళని పట్టుకొని రవికృష్ణ సార్ నేను మహానుభావుడు ఎస్పీగా కన్విక్షన్ ఇచ్చి జీవిత ఖైదు ఇచ్చేంత వరకు కూడా నిద్రపోలేదు. ఫాలోఅప్ చేసి ఆ కేసు. ఇదొక కేసు అంతే. కానీ సమాజంలో పెంపకం సరిగా లేకపోతే పిల్లలు ఏమవుతారు, సమాజానికి దాని మీద ఉన్న ఇంపాక్ట్ ఏమి, పరిస్థితులు ఏమనేది చాలా మంది ఆలోచించారు. అందుకే చెప్తున్నా, దయచేసి మీ పిల్లల్ని కష్టాల్లో పెంచండి, పెయిన్లో పెంచండి, ప్లెజర్స్లో పెంచద్దు. ఎందుకంటే వాడి బైక్ ఇస్తే ఇదే లైఫ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు మరి మొబైల్ ఫోన్లు వచ్చేసాయి. చాలా మందికి టైం ఉండట్లా బైక్ ఆపి మాట్లాడడానికి. ఇది అయిపోయింది. అంత టైం లేదా? ఏమన్నా ట్రంప్ ఏమన్నా మీటింగ్ వీళ్ళకి ఏమన్నా టైం ఇచ్చేయడం అనిపిస్తుంది నాకు వెళ్ళేటప్పుడు. ప్రాణం కంటే విలువైందేమో, ప్రాణం కంటే విలువైందేమో. ఇట్లా బైక్లో మాట్లాడుకుంటూ పోతారు, తాగిపోతారు, హెల్మెట్ పెట్టుకొని. ఎవరి కోసం పోలీసులు పెట్టుకోమంటున్నారు? ఆపితే పోలీసులు చెడ్డ? ఆహా కాదు. దీన్ని సార్ నాకు అనిపించింది మన వరకు స్కూల్స్ నుంచే ఇవన్నీ కూడా కరికులంలో పెట్టాలి. పిల్లలు హెల్మెట్ పెట్టుకోవాలా, మొబైల్ 18 ఇయర్స్ వరకు వాడకూడదు, అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, పోక్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దానికి శిక్ష ఎంత ఉంది అనేది కరికులంలో పెట్టాలి పిల్లలకి. గేమ్స్, స్పోర్ట్స్, సంగీతం ఇవన్నీ ఎట్లా పెడుతున్నామో ఇవి కూడా పెట్టి, ట్రాఫిక్ ఇవన్నీ పెట్టి ఇంకా బాగా ఎస్కేట్ చేస్తే ఒక మంచి సొసైటీని ఇవ్వగలం, మంచి సొసైటీని ఇవ్వగలం. మనం అనుకుంటాము బంగారుపేటలో అక్కడికి వచ్చి రాజుగారి సర్కిల్లో చిన్నపిల్లలు డబ్బులు అడుగుతున్నారు. అక్కడికి బాగానే ఉంది. మనం ఏదో అనుకుంటాం 10 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు ఎంత వేస్తాం. కానీ ఆ పిల్లల పెంపకం అట్లా అయిపోయి రేపు ప్రొద్దున సొసైటీకి ఏ విధంగా వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు, దాని నుంచి ఎంత నేరాలు జరుగుతాయి, దానిపైన సమాజం పైన ఉన్న ఇంపాక్ట్ ఏమి. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉంది. టైం లేదు కాబట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక 2 minutes. ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా మొన్న ఒకరిని కొట్టాం బాగా, మరి చెప్తాను రికార్డ్ చేస్తాను.